నేర్చుకోవలసిందండి. నేను మూల భారతం చదివి సాగర ఘోషలో పద్యం రాశా. స్త్రీ అంటే స్త్రీయరా, శత్రుత్వాలు మగాళ్ల మధ్యలో ఉంటాయి కానీ స్త్రీ హృదయం ఎలా ఉంటుందంటే ఒక్కోసారి యుద్ధం జరిగి 18 రోజులు అయిపోయాక 19వ రోజుని గాంధారి నాకు శ్మశానం చూడాలని ఉంది అందుట. ఆవిడ ఆ పిచ్చి తల్లికి ఆకాంక్ష ఏమిటి? దానికేముంది, మహారాణివమ్మ అని ధర్మరాజు గారు స్వయంగా అయ్యో పెద్దమ్మ అందరినీ కోల్పోయింది, పోనీ పిల్లల దగ్గర కూర్చొని ఏడుస్తుందేమో అని తీసుకెళ్ళిందండి. ఆవిడ పైగా ఆ శ్మశానానికి మామూలుగా వెళ్ళలేదమ్మా, పగటిపూట అర్ధరాత్రి కాగడాల వెలుగులో వెళ్ళింది. అదేమి కాంక్ష, భటులు కాగడాలు పట్టుకున్నారు. వెడుతూ ఉంటే ఆవిడ శవాలను తన్నుకుంటూ వెడుతోంది. అది ఎవరి శవం? అది చూసి నేను సాగరఘోష కావ్యంలో పద్యం రాశా. అది ఎవ్వారట అర్ధరాత్రమున ఆహా ఆడువారా, అది ఎవ్వారట అర్ధరాత్రమున ఆహా ఆడువారా, అయో ఇదిగో నా సుతుడు ఈతడే సుతుడటంచు ఏడ్చుంగదా 100 మార్లు, ఇదిగో నా సుతుడు ఈతడే సుతుడటంచు ఏడ్చుంగదా 100 మార్లు, అది అంధాధిపు నింతి గొంతగునకు, అది అంధాధిపు నింతి గొంతగునకు, అంకస్థ సౌభద్రుమేను అంకస్థ సౌభద్రుమేను దయాపూర్ణ సులోచనాశ్రువుల నాంచున్ చిత్రమీ బంధం.